దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నా. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎందుకు పనికిరానటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, మరి ఎదుడినైనా నన్ను దుమ్ము లాంటి నన్ను ఆయన రక్తంతో నన్ను కడిగి అవును పెంట కుప్పల మీద నుంచి దీనిలో లేవనెత్తుతానని సెలవిచ్చిన దేవుడు. అట్లాంటి పెంట కుప్పల మీద ఉన్న దీనస్థితిలో నుంచి, దరిద్రపు స్థితిలో నుంచి ఆయనతో నడిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చుండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన కొరకు నిలబడేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ అవును ప్రభు, నిలబడ్డాను అనుకున్నటువంటి వాడు తిన్నగా నిలబడమంటుంది నీ యొక్క వాక్యం. అవును ప్రభు, మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు అనే బండ పైన మేము నిలబడాలి. క్రీస్తు అనే బండ పైన మా గృహాలను కట్టుకోవాలి ప్రభు. అట్టి కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు. నీ రాకడ బహు సమీపంగా ఉంది ప్రభా. ఈ లోకం యొక్క పోకడ బహు భయంకరంగా ఉంది. విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పటికీ కూడా ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు వరకు మాకు చాలా మేలులు చేశావు. అవును ప్రభా, మా చుట్టూ మీ కంచె వేసావు, మీ కాపుదలు ఉంచావు. ఏది కూడా మాకు మమ్మల్ని అంటకుండా ముట్టకుండా, ఏ అపాయము మా గుడారాలను సమీపించకుండా, ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా, ఏ అపాయము మా ఎత్తుకు రాకుండా, అవును మా ఉన్నతం చాటున నివసించవాడే సర్వశక్తిని నీడను విశ్రమించవాడని సెలవిచ్చినట్లుగా నీ నీడను నివసించడానికి మాకు ఇచ్చినటువంటి ప్రభువా, అభాగ్యులమైనటువంటి మమ్మలను చేర్చుకుని, దరిద్రులమైనటువంటి నన్ను మమ్మల్ని చేర్చుకుని, యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రీతిగా మమ్మల్ని భాగ్యవంతులుగా చేసావు, ధనవంతులుగా చేసావు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నావు ప్రభా. అట్టి ధన్యత మాకు కావాలి ప్రభా. నీలో ఉన్నాయి ప్రభా సమస్తము కూడా నా తండ్రి. కనుక నా తండ్రి, నీతో నడుచుట ఎంత భాగ్యమో. మేము ఎంతో ఈ లోకంలో దేంతోనో నడుస్తాం. మా స్నేహితులతో నడుస్తాం, మా ధనంతో నడుస్తాం, మాకున్న ఆస్తులతో నడుస్తాం. అలాగే ప్రభా మాకున్న ఆభరణాలతో నడుస్తాం. అవును, వాటన్నిటికంటే ముఖ్యంగా నీతో నడవాలి ప్రభా. నీతో నడవాలి ప్రభా. నీతో నడిచే అనుభవం మాకు కావాలి ప్రభా. ఆయన నా తండ్రి ఆది కాండంలో చూసినప్పుడు నా తండ్రి దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హానోకు దేవునితో నడిచాడు. మరణాన్ని చూడకుండా హానోకు దేవునితో నడిచాడు. హానోకు మరణాన్ని చూడకుండా అంటే దేవునితో నడిచే ముందు అతను ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగానే ఈ భూమి మీద మనం బ్రతికుండగానే, మనం జీవించి ఉండగానే జీవాధిపతి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి తన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి మనల్ని ఎన్నిక చేసుకుని ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించుకుని ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ దేవుడుతో నడుచుట ఎంతో భాగ్యం. ఆయనతో నడవాలి. ఆయనతో నడవటానికి మాకు ఎక్కడ ఉందండి తీరిక అనుకుంటాం. అవునా నా ప్రియమైన వాళ్ళరా, మా కుటుంబాలు లేవా? మా పిల్లలు లేరా? మేము చేసే పనులు లేవా? మా పిల్లలను చూసుకునే బాధ్యత లేదా? మేము చేయాల్సిన పని లేదా? చెయ్యాలి. పని వదిలిపెట్టమని చెప్పట్లేదు, బిడ్డలను చూసుకోకుండా ఉండమని చెప్పట్లేదు. కానీ నడవాలి ఆయనతో. దేవుని సన్నిధిలో నిందారహితంగా నడవాలి. దేవునికి ఇష్టమైనటువంటి వరంగా జీవించాలి. దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు ఆయనకి ఎంతో, అవును నా భూమి మీద ఆయనకి అతి ప్రియం. దేవునికి ఇష్టమైనటువంటి వారు అది ఆయనకి అతి ప్రియమైనటువంటి వారు. ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం బ్రతకాలంటే మనం ఆయనతో నడవాలి. మన నడక ఎక్కడుంది? మనం ఎవరితో నడుస్తున్నాం? మన జ్ఞానంతో నడుస్తున్నామా? తెలివితో నడుస్తున్నామా? దేనితో నడుస్తున్నాం? హానోకైతే మరణాన్ని చూడకుండా దేవునితో నడిచాడు. దేవునితో నడిచేటప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, హానోకు కూడా కుటుంబం ఉంది. హానోకు కూడా అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆ రోజుల్లో హానోకుకి కుటుంబం ఉంది. హానోకుకి మరి ఏముంది? పిల్లలు ఉన్నారు. హానోకు కుటుంబస్తుడే. హానోకుకి వాక్యం చెప్పేవారు ఎవరూ లేరు. హానోకుకి బోధించేటువంటి వారు ఎవరూ లేరు. ఆ రోజుల్లో ఈ యొక్క జీవ గ్రంథం లేదు, ఈ యొక్క పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథము లేదు. హానోకుని అంటే హానోకుకి సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరు.
హానోకుకి బోధించేటువంటి వారు కూడా ఎవరు లేరు నా ప్రియమైన వారు. ఈ దినాన మనం ఎన్నో బోధలు వింటూ ఉన్నాం. అనేక మంది దైవజనులు తన వాక్యాన్ని బోధిస్తున్నారు. కక్ష చేతనైనా మెష చేతనైనా దేవుని పని చేయమని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తున్న రీతిగా మరి వాక్యాలను బోధిస్తూ ఉన్నారు. మనకి దేవుని గ్రంథం ఉంది, మనకి ఒక దైవజనుడు ఉన్నాడు, మనం వెళ్ళటానికి సంఘం ఉంది. ఆ సంఘంలో ఆ సహవాసంలో మనం వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం నిజంగా కూడా దేవునితో నడిచే అనుభవంలో లేవు. ఉన్నామా? మనం ఎవరూ లేవు. ఎవరూ అతిథులం కాదు, ఎవరూ లేవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ దేవునితో నడిచే అనుభవం మనకి ఎప్పుడు రావాలి అంటే, పౌలు అంటారు కదా, ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను, బతికితే క్రీస్తు కొరకు, లేకపోతే మరణం అయితే ఆయన దగ్గరికి, చావైతే లాభమే. మనం బ్రతికినంత కాలము కూడా ఎవరి కొరకు బ్రతకాలి? కొంతమంది చెప్తారు మా పిల్లల కోసం బతుకుతున్నాం అంటారు. అలాగే ఇంకా దేనికోసమో బతుకుతున్నామని చెప్తా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాడు దేవుడు. ఆ దేవుని కోసం బతుకుతున్నాం అనేటువంటి మాట ఒక్కరి నోటంటే కూడా మన నోటంటే రాదు. అవును. అయితే దేవుని యొక్క వాక్యం ఏమన్నా సెలవిస్తుందంటే, పౌలు భక్తుడు చెప్పినట్లుగా బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమే. క్రీస్తు కొరకు బ్రతకాలి. చూడండి, కాకి వల్లి కలకాలం బతికే బదులు అంశయ్య 6 నెలలు బతికినా చాలంటుంది. కాకిలాగా కలకాలం బతికే బదులు అంశయ్య 6 నెలలు బ్రతికినా చాలంట. అవునన్న ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే మనలో చేదైనటువంటి వేరు ఏదైనా మొలవకుండా మనలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, మన ప్రవర్తన అంతట్లో దేవుణ్ణి కాపుదలుగా పెట్టుకుని ప్రవర్తిస్తూ, మన పాప నైజాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఆయనతో నడవటానికి సిద్ధపడాలి. ఒక్కసారి ఆయనతో నడిచి చూస్తే దాంట్లో ఎంత ఆనందం ఉందో, ఎంత ఆరోగ్యం ఉందో. అసలు సమాధానం లేనటువంటి పరిస్థితులు మన ముందున్నా, మనం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, ఆయనతో నడిచే అనుభవంలో ఉన్నట్లయితే అదంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది. కొంతమంది అంటారు, నేను ఈ పరిస్థితిలో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను, నాకేముంది, భూమి మీద నాకేం లేదు కదా, మరి నాకు ఆరోగ్యం లేదు, నన్ను చూసేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, ఎవరు లేరు అనుకుంటారు. ఎవరు లేరు అనుకుంటూ దేవునితో ఎలా నడవాలి? ఏం చేశాడని దేవుడు ఏం చేశాడు? పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడా? బిడ్డలు పాస్ అయ్యేటట్టు చేశాడా? యవనస్తులు దారి తప్పుతూ పోతూ ఉంటుండగా వాళ్ళ యొక్క ప్రవర్తనను బాగు చేశాడా? ప్రార్థన చేసి కూడా నా భర్త ఏమన్నా మారాడా, మరి నా పరిస్థితులు ఏమన్నా మారినాయా, ఏం చేశాడు దేవుడు అనేటువంటి వారు ఉన్నారు. హానోకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదురైనాయి. హానోకు సొనగలా గొనగలా. ఇది దేవుని యొక్క నడిపింపు అనుకున్నాడు. మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బంది అనేటువంటి కొలిమిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అది దేవుని యొక్క నడిపింపు అని మనం గ్రహించుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా. సాతాను ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. అవును, సాతాను మనకు శోధన కలగచేస్తాడు, దేవుడే మనల్ని పరిశోధిస్తాడు. అంటే ఈ శ్రమ ద్వారా వారు నిలబడరా? నా యందు నిరీక్షణ కలిగి ఉండరా? కనుక మనకు వచ్చే అయినప్పటికీ కూడా మనం సొనుక్కోకుండా హానోకు ఎలా ఇది దేవుని యొక్క నడిపింపు అని దేవునితో నడిచాడు, ఆ రీతిగా మనం దేవునితో నడవలసినటువంటి వారంగా ఉన్నాం. మనం దేనితో నడిచినా మనకి ఆశీర్వాదం లేదు. దేవునితో నడిస్తేనే మనకు ఆశీర్వాదం. నీకు నాకు చేతైనంత వరకు మనం దేవునితో నడవాలి, వీలు చేసుకోవాలి. ఇప్పుడు హానోకు కూర్చునే ప్రార్థన చేయగా ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని స్తుతించాడు.
ఆయన పెదవుల మీద స్తుతి ఉంది. ఆయన పని చేస్తుంటే స్తుతించాడు, ఆయన బయటకు వెళ్తుంటే స్తుతించాడు. ఆయన ఒకవేళ ఆయన ఏదైనా వృత్తి కుటుంబం కోసం చేయాలి కదా, అది చేస్తున్నప్పుడు దేవుని స్తుతించాడు. మన హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. మన హృదయంలో ఆయన స్తుతించాలి అనేటువంటి ఆశ మనలో ఉన్నట్లయితే అప్పుడు మన పెదవుల మీద ఆయన స్తుతి మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మన జిహ్వ ఫలం ఆయనకి అర్పించాలి, స్తుతి యాగం చెల్లించాలి, స్తుతి యాగం చెల్లించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక మరి హానోకు వారి బిడ్డలు కుటుంబం ఆటంకపరుస్తారని హానోకు అనుకోలే. ఒకవేళ ఆటంకపరిస్తే పరిచయం ఉండొచ్చు కూడా. అవును, ఆటంకపరిస్తే ఏంటి ఎప్పుడును ఈయన ఏంటో స్తుతి అంటాడు, ఈయన ఏంటో దేవుడు అంటాడు, ఈయన ఏంటో దేవునితో నడవాలంటాడు, ఈయన ఏంటో దేవునితో సహవాసం చేయాలంటాడు, ఏంటిది ఎప్పుడును అని కుటుంబ బాధ్యతలు లేవా, పిల్లల్ని పట్టించుకునే బాధ్యత లేదా అని చెప్పి అతను ఆటంకపరిచి ఉండొచ్చు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటాడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటానికి మనం సిద్ధమైనట్లయితే మనకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. ఒక దైవజనుడు చెప్పారు, ఆయన సేవకు పిలిచినప్పుడు అంట ఒక 3 విషయాలు దేవుడు మాట్లాడాడంట. ఎవరి దగ్గర ఏమీ ఆశించొద్దు, ఎవరిని నువ్వు సేవలో వెళ్ళేటప్పుడు ఏది అడగద్దు, ఆ తర్వాత నువ్వు అప్పు చేయొద్దు. ఈ 3 విషయాలు చెప్పారంట. అలాగే ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదంటే ఇప్పటి వరకు కూడా. అలాగే ఎవరిని ఏమీ అడగలేదంటే సేవలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడంట, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఆ తర్వాత ఇంతవరకు అప్పు చేయలేదంట. వారి కుటుంబంలో వారి బిడ్డలు కానీ అందరూ కానీ 13 మంది సభ్యులంట. ఆ 13 మంది కూడా ఒక్కరు కూడా అప్పులో లేరంట. నేను వింటున్నప్పుడు నాకైతే అనిపించింది, పై 2 బాగానే ఉన్నాయి, దేవుడు చెప్పినాయి. ఎవరిని ఏమి అడగద్దు, అలాగే ఎవరి దగ్గర ఏమి తీసుకోవద్దు, కిందకు వచ్చేటప్పటికి అప్పు చేయొద్దు అంటే మరి దైవజనుడు కూడా చెప్పాడు, అప్పు చేయకుండా ఎట్టగండి, ఆ ఎట్ట కుదురుతుందండి. ఎవరు అంట ఇల్లు కట్టుకుంటా 21 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకుంటే వాళ్ళు తిరిగి కట్టేటప్పటికి 42 లక్షలు అయిందంట. ఈఎంఐలు, వడ్డీలు అంటాం, కానీ ఆయన ఇచ్చేంత వరకు వేచి ఉండే మనస్సు మనకు కావాలన్నాడు. అప్పు చేయకుండా నాకు కూడా అది బాగా తగిలింది. దేవుడు ఇచ్చేంత వరకు వేచి ఉండే మనస్సు మనకు కావాలని, అటువంటి పరిస్థితిలో మనం నడవాలని చెప్పారు. నేను ఎవరిని అడగను, ఎవరిది కూడా ఆశించను, కానీ వలన ఒకవేళ నాకేదన్నా డబ్బు నాకు కొంచెం తక్కువ అవసరమైనప్పుడు తీసుకుని మళ్ళీ నాకు రంగాన్ని ఇచ్చేస్తుంటా. అది కూడా చేయకూడదేమో, దేవుని దృష్టిలో తప్పేమో. కనుక మనం దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నడిస్తే దేవుడు మనల్ని ఎలా నిలబెడతాడంటే తల ఎత్తుకునేవాడుగా నిలబడతాడు, కానీ తలదించుకునేవాడుగా నిలబెట్టాడు. నా యందు నిరీక్షణ సిగ్గుపరచదు, అవమానపరచదు అంటాడు. నిన్ను తలగా నియమిస్తా కానీ తోకగా నియమించనని చెప్తాడు. అదేనా ఆయన నమ్ముకున్నాను, నాకేం జరిగిందని నన్ను అనుకులా. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా హానోకు ఏం చేశాడంటే అభ్యంతరాలను, ఆటంకాలని లెక్క చేయకుండా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తూనే ఉన్నాడు. ఈ దినాల్లో చూస్తే ఇలాంటి మాటలు చెప్తే ఏమంటారు అంటే వాళ్ళు పిచ్చాళ్ళు అంటారు. అవును, పిచ్చి ముదిరింది అంటారు, ఏమే పెద్ద భక్తురాలు అంటారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుళ్ళో పిచ్చి ముదిరింది అంటారు. ఆ పిచ్చి ముదిరి అవసరం ఇల్లుగా మారింది అంటారు. అనుకున్నారు, దేవుడి కంటే గొప్పది ఏం లేదు. అందరినీ ప్రేమించు కానీ నమ్మమక్క, దేవుణ్ణి ఒక్కడినే నమ్మాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి, ద్వేషం ఎవరి మీద పెట్టుకోకూడదు, కానీ నమ్మొద్దు. మనుషుల సహాయం వ్యర్థం,
మనుషుల మాటలు వ్యర్థం, మనుషుల ఆలోచనలు అంతకంటే వ్యర్థం. మనుషుల ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే మనం దేవుడు నడిపించేటువంటి మార్గంలో మనం నడవలేము, దేవుని కొరకు మనం బ్రతకలేము. కనుక మనం ఎవరి కోసం బ్రతకాలి? ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి, దేవుని కోసం బ్రతకాలి. పౌలు అంటాడు కదా, ఇక మీద జీవించేవాడిని నేను కాదు కానీ ఆయన కోసమే జీవిస్తానంటాడు. కనుక మనం జీవించేది ఈ లోకం కోసం కాదు. ఈ లోకం శాశ్వతమా? ఈ లోకం అశాశ్వతమైనటువంటిది. ఈ లోకం ఈ బంధాలు ఎప్పుడు తెగిపోతాయో మనకు తెలీదు. మరి అదే అక్కడ వర్జీనియాలో ప్రభాకర్ అని చెప్పి ఆ హోసన్న మినిస్ట్రీస్ ని నడిపిస్తున్న ప్రభాకర్ అలా బావగారు, అలా అక్క భర్త 31వ తారీఖు రాత్రి కాదు, 1వ తారీఖు సాయంకాలం మా పాస్టర్ గారు, అబ్రహం పాస్టర్ గారి దగ్గరికి ఫ్యామిలీ అంతా వెళ్ళారు, ప్రార్థన చేయించుకున్నారు. మా పిల్లలు అంటున్నారు రాత్రి కూడా చూసాము అని. ఆ 12ంటికే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 12ంటికి ఇంటికి వచ్చాడంట, భోంచేసాడంట. భోంచేసిన తర్వాత నాకేంటో అన్ఈజీగా ఉందని అక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఒక వాంతి అయింది, ఒక మోషన్ అయింది, ఇంకా అంతే. చూడండి, ఈ బంధాలు ఏ శాశ్వతం కాదు. ఈ బంధాలు, ఈ లోక బంధాలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా మనకు తెలియట్లా. మరి అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఆయన. 1వ తారీఖు రాత్రి ఫ్యామిలీ అంతా వెళ్ళి, ఆమె కూడా కనిపించింది, ఆయన భార్య కూడా. నాకు 31వ తారీఖు రాత్రి నాకు కుర్చీ కావాలంటే నా కుర్చీ వేసుకో అన్నా. వదిలే, నాకు నువ్వు కూర్చో అని వెళ్ళిపోయింది. మరి ఆ అంతంలో కనిపించిన మనిషి ఒక 10 గంటల్లోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, మనం శాశ్వతం అనుకుంటాం, ఇంతకంటే ఎక్కువైంది లేదనుకుంటాం. ఆ శాశ్వతమైనటువంటి వాటి కోసం చాలా 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 రిస్క్ తీసుకుంటాం, పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఎంత సంపాదించావు? మీ పిల్లలకి ఎంత బ్యాంకులో వేసావు? ఏం కొన్నాం? నేనైతే మాత్రం నా దగ్గర ఏం లేదమ్మా. మా పిల్లలు నన్ను ఏమన్నా అన్నప్పుడు నేనేమిస్తాను మీకు? నా దగ్గర ఏం లేదు. మీకోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుని మీరు కలిగి తిన్నగా నీతిగా యథార్థతగా దేవుని కొరకు బ్రతకండి, అదొక్కడు చాలు. ఈ లోకంలో మీరు ఏం సంపాదించుకోకపోయినా నాకు అనవసరం. తినడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు. మిమ్మల్ని ఏం పసుపు పెట్టట్లేదు కదా దేవుడు. ఇంకా మీరు అంతకంటే ఎక్కువగా పరిగెత్తితే అది దురాశ అవుతుంది. అంతేలే, నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావులే అంటారు. మరి అంతగా ఇంకెంత శాశ్వతుడైన దేవుడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి మనం పిలిచిన దేవుడు, నిత్య నివాసి సత్య స్వరూపి అయిన దేవుడిని కలిగి ఉండటం కంటే ఇంకెక్కువైంది ఏదన్నా ఉందా? ఇంకెక్కువైంది ఏది లేదు. మా పిల్లలకి ఏమన్నా 10,000 రూపాయలు ఇచ్చావా నీ పెన్షన్ డబ్బుల్లో? నా పెన్షన్ డబ్బులు నా దగ్గర ఉంటేనేగా దేవునికే ఖర్చు పెడతా ఉంటానా? నేనే ఖర్చు పెట్టుకోను. నా దగ్గర ఉంటేనేగా మీ పిల్లలకి 10,000 ఇవ్వటానికి, పెన్షన్ డబ్బులు మీరు అనుభవించటానికి. మా అమ్మ మా బాబు ఇచ్చిన పొలాల్లో 3 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాలు పెద్ద ఆయనకి ఇచ్చిన, ఆయనకు 1 ఎకరం రాసి ఇచ్చేసా. రిజిస్ట్రేషన్ చేశాను, నా పేరున 1 సెంటు పొలం కూడా లేదు. నేనేమనుకుంటున్నా, దేవుడు చూస్తాడు. నీకు వచ్చే పెన్షన్ డబ్బులు నువ్వు అట్టు పెట్టుకో. రేపొద్దున కనుక నువ్వు అదేంటి వ్యాధి బారిన పడితే ఎవరు చూస్తారు నిన్ను? ఎవరు చూస్తారు చెప్పు? నీ డబ్బులు ఇటు ఖర్చు పెట్టుకుంటే పాండి మీరేంటి చూసేది? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసే ఉంటాడు, వాళ్ళు చూస్తారులే అని చెప్పి ఇది మాట్లాడతా. నిజంగా చెప్తున్నా, మీరు నమ్మంటున్నాము. అట్లాగే దేవుడి కంటే శాశ్వతుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు కదా. మనల్ని ప్రేమించి ఈ లోకంలో నుంచి పిలిచాడు కదా, ఆయన కొరకు మనం ఏం చేయాలి? అవును, అలా దేవునితో నడిచాడు. నా అనుభవాలు ఇంకా సరిపోటలా, నేను ఇంకా చాలా తక్కువగా ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మరి నేను నడిచే ప్రతి అనుభవంలో కూడా నేను నిందారహితంగా ఉండాలి. అవును, నన్ను నేను పరిశుద్ధపరుచుకున్నాడు వాడు. ఇక్కడ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? సమ్మతి లేకుండా, నాలో సమ్మతి లేకుండా దేవునితో నేను నడవగలగనా? దేవునికి సమ్మతి లేకుండా నాతో దేవుడు నడవగలుగుతాడా? నేనంటే ఆయనకి సమ్మతి ఉండాలి, ఆయనంటే నాకు సమ్మతి ఉండాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా,
హానోకు దేవుడు తీసుకెళ్లే మార్గాలన్నింటిలో కూడా ఆయన పైన సొనగలేదు, కానీ అవును ప్రశ్నించలేదు, కానీ ఆయనతో పరిపూర్ణంగా ఐక్యత కలిగి జీవించాడు. దేవుడు తీసుకెళ్లే మార్గాలన్నింటిలో కూడా ఆయనతో పరిపూర్ణంగా ఐక్యత కలిగి జీవించాలి. అది ఏ పరిస్థితి అయినా సరే, అది చావైనా రేవైనా, అది మనం దాటలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనతో కలిసి ఐక్యంగా ఆయనతో కలిసి మనం జీవించాలి అనుకోలే. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ అనుకో. చూడండి, దేవునితో నడిచాడు. దేవునితో నడవటానికి చెప్పాను కదా, కుటుంబము పిల్లలు వారందరూ కూడా ఆయనకి అడ్డం వచ్చి ఉండొచ్చు. నన్ను మానేమంటారు టీవీలో వాక్యం చెప్పడం. ఎందుకు చెప్తున్నావు టీవీలో వాక్యం, ఇక జాలేకి మానే అంటారు. నేనేమంటానంటే సరే మానేస్తాలే అంటుంటాను. దేవుని పని మానేస్తాలే అని దేవుని సన్నిధిలో కనిపెడుతుంటా. ప్రభువా, ఈ టీవీ మినిస్ట్రీ పట్ల నీ చిత్తం ఏంటున్నారు చూపించు, నువ్వు మానేమంటే మానేస్తా. చేసిన తర్వాత ఏం మాట్లాడాడు దేవుడు అంటే, మొదలు పెట్టావు కదా కొనసాగించు అన్నాడు. ఆ మాట నాతో మాట్లాడి నాకు కొనసాగించమని చెప్పిన దేవుడు నాకు అది ధైర్యంగా నాకు అనిపించింది. నన్ను నడిపిస్తాడు కదా, ఇప్పుడు వరకు నడిపించాడు కదా. నీ డబ్బులను ఖర్చు పెట్టుకుని మమ్మల్ని డబ్బులు అడుగుతావు, ఏదో ఊరికే అడిగాను లేరా, మీరు కొడుకులు కాబట్టి అడిగాను, బయట ఏమన్నా అడగలేదుగా. అయినా కూడా మమ్మల్ని అడగకూడదు. ఇక సరే, అది ఎప్పటి నుంచో ఉండే మాటే, అయినా కూడా మిమ్మల్ని అడగట్లని దేవుణ్ణి అడుగుతున్నా. నాకు పౌరుషం ఉండాలి, నాకు పట్టుదల ఉండాలి దేవుని దగ్గర. ఆయనతో కలిసి మనం నడవటానికి ఒక ఆమె అయితే అడిగింది, మీ డబ్బులు మీకు సరిపోతున్నాయా అని అడిగింది. నా డబ్బులు నాకు సరిపోతుంది ఏంటి, నా డబ్బులు నాకు సరిపోక ఏమవుతాయి, ఏమవుతాయి, సరిపోకపోతే మీరు ఇస్తారా అన్న. అంతే. ఇక చూడండి మరి, అలాగా దేవునితో నడిచేటప్పుడు ఎలా నడవాలి మరి, మనం పరిపూర్ణంగా ఆయనతో ఐక్యత కలిగి మనం నడవాలి. అక్కడ ఐక్యత ఎలా కలుగుతుంది, పరిపూర్ణంగా ఎలా నడవగలుగుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయనతో సఖ్యత కలిగి ఉంటేనే, ఆయన మనతో సఖ్యత కలిగి ఉంటేనే, మనం పరిపూర్ణంగా ఆయనతో సఖ్యత కలిగి ఉంటేనే ఆయనతో అనుకూలే నడవగలుగుతాం. చూడండి, అయితే దేవునితో నడిచినటువంటి మరి నడిచే అనుభవం ఎప్పుడు సాధ్యమవుతుంది. అనుకూలే మనం కూడా ఆయనతో పరిపూర్ణత కలిగి నడిచినప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మన చుట్టూ అనేక మంది ఉంటారు. దేవునితో నడవలేనటువంటి వారు అనేక మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా పట్టించుకోకూడదు, ఆయన్నే చూడాలి, దేవుణ్ణే చూడాలి. చూడండి, ఆయనకు దేవునితో నడిచాడు కనుకనే దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. నేను ఒకటి అనుకుంటాను, ప్రభువా, నేను ఎవరి చేతిలో పడకూడదు, నీ చేతిలో పడాలి. నా సావు అయినా నీ చేతిలో పడాలి. నేను మంచం మీద నన్ను ఉంచవద్దు ప్రభువా, నేను అదొకటే నేను బతిమాడుకుంటున్నా. నేను అది ఇచ్చేసాను అనుకోండి, నీకు చెప్పట్లేదు ప్రభువా. నేను ఈ పిల్లల చేతిలో, ఎవరి చేతిలో కూడా నేను పడకూడదు, ఎవరి చేతిలో కూడా నేను పడకూడదు. నీ పని చేస్తానని నా బ్రతుకు చాలించుకోవాలి, నీ చేతిలోనే పడాలి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా ప్రభా, నేను అంతకంటే ఇంకేం అడగట్లేదు కదా అని ప్రార్థన చేస్తా ఉంటాను. అయితే చూడండి, దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. మనం కూడా అనుకూలే నడిచేటువంటి, దేవునితో నడిచేటువంటి అనుభవం మనకి ఉంటే మనలో యేసు ప్రభు కనపడతాడు. మనలో యేసు ప్రభు కనపడాలి అంటే మన మీద ఉమ్మూసిన చూసుకోవాలి. అలాంటి పరిస్థితులన్నీ చాలా ఎదుర్కొన్నా. నేను నమ్మకాన్ని ఉమ్మూసిపోయినా నేను అనుకుని దొరుకున్నా.
కాకపోతే ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనిషిని కాబట్టి గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. ఆ బాధను కూడా నాకు చూపించమని ప్రభు అనుకుంటా. అదే. అలాగే మనం దేవునితో నడిచే అనుభవంలో మనం ఉంటే ఏమవుతుందంటే నా ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభు మనలో ఉంటాడు. యేసుప్రభు మనలో ఉంటాడు కనుక ఆనకు వలె దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో మనకు తెలీదు. అవును కదా! అలాంటప్పుడు మనకిచ్చిన సమయం మనం ఎంతకాలం బతుకుతామో, ఎలా బతుకుతామో, ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు వెళ్తామో, ఈ రోజుల్లో చిన్న అని లేదు, పెద్ద అని లేదు. కనుక మనకు తెలియదు కనుక మనకిచ్చినటువంటి సమయంలో మనం నేర్చుకోవాలి. మనం అందరం కూడా దేవునితో నడవటం నేర్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలవర్తం చేయండి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అమ్మా.